నిజామాబాద్ జిల్లా చంద్రయాన్పల్లిలో ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను డీజీపీ శివధర్ రెడ్డి ఐపీఎస్ ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు తూచా తప్పకుండా పాటించాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, పిల్లలకు కూడా హెల్మెట్ ఏర్పాటు చేసి ప్రయాణించాలని డీజీపీ సూచించారు. జాతీయ రహదారిపై డ్రైవింగ్ లైసెన్స్ తప్పకుండా పాటించాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణం చేయాలని తెలిపారు. నిబంధనలు ఇతరులకు కూడా అవగాహన కల్పించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియజేశారు. అనంతరం గ్రామ ప్రజలతో అరేవ్ అలైన్ కార్యక్రమం ప్రతిజ్ఞ చేయించారు. పాదచారులకు సైకిల్ తొక్కే వారికి ప్రాధాన్యత ఇస్తామని, వారి మార్గాధికారాన్ని నిర్ధారిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. రోడ్డు ప్రమాదాల సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని, తక్షణ సహాయం అందిస్తామని, ప్రమాదరహిత రహదారుల కోసం సమిష్టిగా కృషి చేస్తామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. బాధ్యత, నిజాయితీ, నిబద్ధతతో మేము ఈ ప్రతిజ్ఞను బహిరంగంగా స్వీకరిస్తున్నాము. మనం మంచిగా నడిపిస్తాం. మనకి ఎప్పటి నుంచి అనుభవం ఉంది. ఇంతవరకు ఎప్పుడు కూడా యాక్సిడెంట్ చేయలే. కానీ ఏంటంటే మనకు వాంతి పూల మనము ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. పెద్ద వెహికల్ ఉంటుంది, మన చిన్న వెహికల్ ఉంటుంది. సో మనకైతే దెబ్బ అవుతుంది. మనం మంచిగా నడిపిద్దాం అనుకున్నా కానీ మనకైతే దెబ్బ అవుతుంది. కాబట్టి ఎప్పుడు వాని మీద కన్నేయాలి. వాడు ఎట్లా నడిపిస్తున్నాడు, వాడు ఏమన్నా ఉండొచ్చు, కొంచెం దూరంకి వెళ్ళి కొంచెం స్లోగా వాని వ్యవహారం చూసి, వాని డ్రైవింగ్ వ్యవహారం చూసుకొని కొంచెం మనం నడిపించుకొని పోవాలి. ఎంత ఎంబడే వాడు పోతుంది కదా, వాడు ఎంబడే పోతే వాడు పుచ్చుకొని డ్రైవ్ కొట్టి బ్రేక్ వేసింది అనుకో, నువ్వు బ్రేక్ వేయలేవు, ఏసీ లోపలనే భూమి గుర్తుకుంటుంది. ఆ డిఫెన్స్, ఆ సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఆ ఎదురున్న బండికి ఇంకా ఒక దిక్కు పోతున్నారు అనుకోండి, ముందున్న బండికి మీ బండికి మధ్యన 20 మీటర్లు, వానికి మనకి మధ్య 20 మీటర్లు, ముఖ్యంగా ఇటువంటి పెద్ద పెద్ద రోడ్లో పోతున్నప్పుడు మెయింటైన్ చేయాలి. స్పీడ్ ఎక్కువ కదా ఈ రోడ్ల మీద. ఇంతకుముందు లాగా 40-50 స్పీడ్ కాదు, ఇప్పుడు 100 స్పీడ్ 120 అయినా కానీ కామన్ అయిపోయింది. కాబట్టి ఇవన్నీ చిన్న చిన్న విషయాలే కావచ్చు కాక, కానీ పానం కాపాడుతాయి ఇవి. మీ ఇంట్లో కూడా వెయిట్ చేస్తుంటారు మీకోసం అని చెప్పి. పొద్దుగాల బయటకు వెళ్ళినప్పుడు మధ్యాహ్నం కల్లా లంచ్కి వస్తా అని చెప్తాము, బయటకు వెళ్తాము, అయితే అవుతుంది, ఆమె చూస్తుంటుంది. ఇక అనుకోని సంఘటన జరిగిందంటే ఇక ఆయన మోసుకొస్తారు ఇంటికి. మరి అటువంటి పరిస్థితి కావాలన్నా మనకు. కాబట్టి మనకు చాలా యంగ్స్టర్స్ ఉన్న చాలా మంది ఇక్కడ, వాళ్ళంతా చాలా ఫ్యూచర్ ఉన్న వాళ్ళు భవిష్యత్తు ఉన్న వాళ్ళు. సో అందుకోసం అని చెప్పి మీ తల్లిదండ్రుల కోసమని, మీ మీద ఆధారపడ్డ వాళ్ళ కోసమని, మీ మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళ కోసమన్నా మీరు మంచిగా నడిపించాలి.